యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే స్టేట్స్ రాష్ట్రాలకి హక్కులు ఉన్నాయన్న మాటని ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది అయితే కనుక, అంటే రాహుల్ గాంధీ ప్రాబ్లం ఏంటంటే అండి, రాహుల్ గాంధీ కాంగ్రెస్నే విమర్శిస్తుంటాడు. ఆయన ఆ వ్యాఖ్యల్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, ఆయన వ్యాఖ్యల్ని చూస్తే కాంగ్రెస్ గతంలో చేసిన మాటలన్నీ కూడా ఆయన రివర్స్ చేసేసి గొప్పగా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే నంబూత్రిపాద్ మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో ఏర్పడింది జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు. నంబూద్రిపాద్ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చింది ఎవరు? రాష్ట్రపతి పాలన పెట్టింది ఎవరు? అసలు రాష్ట్రపతి పాలన ఇప్పటి వరకు రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ ఎన్నిసార్లు పెట్టారు? జస్టిస్ బొమ్మాయి కేసు దగ్గర నుంచి ఎన్ని కేసులు కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తుందని మొదలైనాయి. ఈ రోజు వరకు చూస్తే అప్పటి నుంచి ఇప్పుడు రామ్లాల్ అనే ఒక గవర్నర్ని పెట్టి ఎన్టీ రామారావు గారు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఆయనను దొడ్డిదారిన పక్కకు జరిపించి గవర్నర్ అధికారాలని వాడుకొని ఒక ఇన్స్టెబిలిటీని ఇక్కడ క్రియేట్ చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో. మనకు మర్చిపోలేదు నేను లేదు, ఇక్కడ అంతా మొన్న జరిగినాయి కదా. అంటే మీరు ఆ స్టేట్మెంట్ అంటే ఒక ఇంట్రెస్టింగ్. ఇట్లాగే యూఎస్ లో కూడా మొన్న ఏమన్నారంటే రిజర్వేషన్స్ టాపిక్ కూడా వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే దేశంలో ఉండే ఈ వనవాసులకి వెళ్ళేది ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 5 పైసల దాకానే చేరుతున్నాయి, 10 పైసలే వాళ్ళ దగ్గర చేరుతున్నాయి. అలాగే దళితులు అయితే 100 రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో వాళ్ళు 5 రూపాయలే చేరుతున్నాయి అని అన్నారు. ఇదేమంటే రాజీవ్ గాంధీ కూడా అప్పట్లో 80s లో రాజీవ్ గాంధీ అన్నమాటనే అది. రాజీవ్ గాంధీ రూపాయలు 15 పైసలు. సో ఈయన అనేది ఏంటి, ఎసెన్షియలీ రాజీవ్ గాంధీ చెప్పేది మళ్ళీ ఆయన ఎస్టాబ్లిష్ చేసినట్టు మళ్ళీ. సో మీరు అన్నట్టే కొంచెం ఒక చోట కాంగ్రెస్ ని విమర్శన జరుగుతున్నట్టు అవుతున్నది. యాక్చువల్లీ రాహుల్ గాంధీకి నిజానికి చెప్తున్నాను కదా, పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా ఆయనకి ఎవడిస్తున్నాడో స్క్రిప్ట్ తెలియదు. కానీ నేను ఇప్పుడు కాదు సార్ ఇది మాట్లాడేది, నేను ఆయన ఇంతకుముందు ఒకసారి కలిశాను కూడా ఎడిటోరియల్ వేరే ఛానల్లో ఉన్నప్పుడు యాజ్ అన్ ఎడిటర్ ఆ ఛానల్ రిప్రజెంట్ చేస్తూ కలిసిన సందర్భంలో కూడా ఆయన ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు రాహుల్ గాంధీ. లిటరల్లీ ఆయన చెప్పే సమాధానాలు ఏవి అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయనకున్న సిస్టమ్, ఎకో సిస్టమ్ ని చాలా అద్భుతంగా ఫామ్ చేసుకున్నారు. ఆ ఎకో సిస్టమ్ ఆయనను నడుపుతోంది, ఆయనను లేపుతా ఉంది. ప్రతిసారి 20-30 ఏళ్ళకి వెళ్ళి రాహుల్ గాంధీని రీలాంచ్ చేస్తూ వస్తున్నారు. కానీ నిజానికి రాహుల్ గాంధీలో ఉన్న సబ్జెక్ట్ లెక్క వేసి చూస్తే జీరో. ఆయన కంటే నేను చెప్తున్నాను, చాలా క్లియర్ చెప్తున్నాను, రాహుల్ గాంధీ కంటే 200 రెట్లు రేవంత్ రెడ్డి సూపర్, 200 రెట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూపర్, 200 రెట్లు ఇక్కడ ఉన్న ఏ కాంగ్రెస్ నాయకుడిని తీసుకున్నా సరే, తులసిరెడ్డి కావచ్చు లేకపోతే ఏ నాయకుడిని తీసుకున్నా సరే కాంగ్రెస్ లో అద్భుతంగా కనబడతారు. నేను 100% ష్యూర్. ప్రాబ్లం ఏంటంటే పాపం ఆయన ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఆయన వీళ్ళు మోయక తప్పట్లేదేమో అని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.